రేడియేషన్ అవసరమా లేదా, నాకు సైడ్ ఎఫెక్ట్ ఉంటే చేయించుకోను, దట్ ఈస్ నాట్ కరెక్ట్. మీకు అవసరమా లేదా, నంబర్ 1. అవసరమైతే దీనికన్నా బెటర్ ఆప్షన్ ఉందా, లేదు. బెటర్ ఆప్షన్ లేనప్పుడు యూ హ్యావ్ టు గో విత్ దట్. ఓకే, దీంట్లో వాట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్? సో లీనియర్ యాక్సలరేటర్స్ అని ఉంటాయి ఈ రోజున, ఎంఆర్ లీనియక్స్ అని ఉంటాయి, సిటీ లీనియక్స్ అని ఉంటాయి. ఏంటంటే దే డూ సిటీ స్కాన్స్, ఆ ఏరియాని మ్యాప్ చేసుకుంటూ రేడియేషన్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి దే కెన్ మ్యాప్ ఇట్ అండ్ దెన్ ఆ రేడియేషన్ కూడా తగ్గిస్తూ చేయొచ్చు. సో దేనికి భయపడటం అనేది చాలా సింపుల్ ఊతపదం అయిపోతుంది. వీఆర్ టూ మచ్ ఆఫ్ ఎమోషనల్ పీపుల్ రాదర్ దెన్ ప్రాగ్మాటిక్ పీపుల్. సో దోస్ ఎమోషన్స్ డోంట్ వర్క్అవుట్. అది ఇంట్లో పనిచేస్తాయి, డిసీజ్ అప్పుడు పనిచేయవు. కాబట్టి ఎవరికి ఏది అవసరమో, సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు. స్కాటర్ రేడియేషన్ తోటి చుట్టుపక్కల కొంచెం ప్రాబ్లం రావచ్చు, అదర్ ఆర్గన్ కొంచెం రేడియేషన్ తో మూలంగా ఇన్ఫ్లమేషన్ రావచ్చు, వాపు రావచ్చు, ఇన్ఫెక్షన్స్ రావచ్చు. బట్ దే ఆర్ టు బి ట్రీటెడ్, taken care. So they are very good radiotherapists. They do a wonderful job. In the right situation, వాళ్ళు అవసరం ఉన్నప్పుడు they give appropriate treatments. Then there's something called now radio sensitization. అంటే కొన్ని మందులు ఇచ్చి రేడియేషన్కి దోహదపడుతూ ఆ మందుల మూలంగా రేడియేషన్ ఎఫెక్టివ్నెస్ పెరుగుతుంది. సో హ్యూజ్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ మెడిసిన్. సో ఎవరికి ఏది అవసరం అనేది ఇంపార్టెంట్.